హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు ఘోర అవమానం అండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరే పొందగలుగుతారు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారో తెలుసుకుందాం. టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజుకు అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన టికెట్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఉండి అనే నియోజకవర్గాన్ని రామరాజు గారికి అయితే కేటాయించారండి చంద్రబాబు గారు. సో ఎంపీగా గెలిచి 5 ఏళ్ల పాటు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా అయితే కప్పుకున్నారు. తొలుత ఆయన ఎంపీగా పోటీ చేస్తారని భావించినా అది కన్ఫర్మ్ అవ్వలేదు. టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది ఇలా ఉంటే నియోజకవర్గానికి తొలుత రామరాజు అనే పేరును ప్రకటించింది టీడీపీ. తాజాగా సమీకరణాల నేపథ్యంలో ఆ టికెట్ను రామరాజుకు కాదని రఘురామకృష్ణరాజుకు ప్రకటించింది టీడీపీ అధిష్టానం. సో 2019లో రఘురామకృష్ణరాజు వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా అయితే పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఏకంగా సొంత పార్టీనే అధిష్టానంపైనే అనేక విమర్శలు అలాగే ఆరోపణలు కూడా చేశారు ఆయన. సో దాంతో ఆయన సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. సో అప్పటికి అటు పార్టీకి రాజీనామా చేయకుండా ఇటు వేరే పార్టీలో చేరకుండా ఉంటూ వచ్చారు. సో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో రఘురామకృష్ణరాజు గారు వైసీపీకి రాజీనామా చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు. శుక్రవారం నాడు ఆయన అయితే టీడీపీలో చేరారు.